ఈ వీడియోలో స్ట్రింగ్స్ గురించి చూద్దాం. పైథాన్‌లో స్ట్రింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఇన్‌ఫ్యాక్ట్ మోస్ట్‌లీ మనం రాసే ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్‌లో స్ట్రింగ్స్ చాలా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఈ పైథాన్‌లో స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ చాలా పెద్దది కాబట్టి నేను పార్ట్స్‌గా చెప్తాను. అంటే ఈ పార్ట్‌లో ఈ వీడియోలో నేను స్ట్రింగ్స్ బేసిక్స్ గురించి చెప్తాను. లైక్ హౌ టు క్రియేట్ అంటే ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అండ్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ కోసం నేను VS కోడ్ యూజ్ చేస్తున్నాను. ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను అండ్ ఆ ఫోల్డర్లో app.py అనే ఫైల్ క్రియేట్ చేశాను. ఈ ఫైల్లో కొన్ని వేరియబుల్స్ డిఫైన్ చేసి, మెయిన్గా స్ట్రింగ్ వేరియబుల్స్ డిఫైన్ చేసి విల్ డిస్కస్ హౌ టు డిఫైన్ ఎ స్ట్రింగ్. డిఫైన్ అంటే ఒక స్ట్రింగ్ని ఎలా క్రియేట్ చేయడం. సింపుల్, ఒక వేరియబుల్ నేమ్, ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే వేరియబుల్, జాన్ ఈజ్ ఏ స్ట్రింగ్. స్ట్రింగ్ అని మనకి చూడంగానే ఎలా ఐడెంటిఫై చేయగలం అంటే ఇట్ విల్ బీ ఇన్ బిట్వీన్ కోట్స్, మేబీ సింగిల్ కోట్స్ కావచ్చు, డబుల్ కోట్స్ కావచ్చు. అండ్ పైథాన్ యూస్ చేసి ఇది స్ట్రింగ్ డేటా టైప్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ప్రింట్ అనే ఒక ఫంక్షన్, దాని లోపల టైప్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఫస్ట్ నేమ్ ఇచ్చాం. టైప్ ఏం చేస్తుంది, ఈ వేరియబుల్ ఏ డేటా టైపో చెప్తుంది అండ్ ప్రింట్ ఆ డేటా టైప్ని కన్సోల్కి ప్రింట్ చేస్తుంది. నా ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసామంటే క్లాస్ స్ట్రింగ్. క్లాస్ అనేది నేను ఫ్యూచర్ లెసన్స్లో చెప్తాను. సో మనకి సింపుల్ ఆన్సర్ స్ట్రింగ్. ఇది వన్ ఆఫ్ ది వే ఒక వేరియబుల్ ఏ డేటా టైప్కి సంబంధించినది అనేది కనుక్కునేదానికి. ఇప్పుడు స్ట్రింగ్ని డిఫైన్ చేసాం. సింపుల్ స్ట్రింగ్ జాన్. డిఫైన్ చేయడంలో చాలా రకాలు ఉన్నాయి పైథాన్లో. ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేశాను. సేమ్ సింగిల్ కోట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది వ్యాలిడ్ సింటాక్సే. డబుల్ కోట్స్ అని యూజ్ చేయొచ్చు, సింగిల్ కోట్స్ అని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో 2 టైప్స్ ఉన్నాయి. లైక్ బై డిఫాల్ట్గా పైథాన్ డబుల్ కోట్స్ని రికమెండ్ చేస్తుంది, బట్ 3 సింగిల్ కోట్స్. ఇది ప్రాపర్ సింటాక్స్. అట్ ద సేమ్ టైం డబుల్ కోట్స్. సో ఇవన్నీ ప్రాపర్ సింటాక్స్. కానీ ఇది ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్ చేసేది సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. బట్ దీంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. మనం దేంతో స్టార్ట్ చేసామో దాంతోనే ఎండ్ చేయాలి. నేను సింగిల్ కోట్తో స్టార్ట్ చేసి డబుల్ కోట్తో ఎండ్ చేశానంటే నాకు ఎర్రర్ వస్తుంది. కింద చూడొచ్చు వేవ్ టైప్లో రెడ్ లైన్స్ ఉంది. సో ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ సింటాక్స్. అట్ ద సేమ్ టైం డబుల్ కోట్స్తో స్టార్ట్ చేసి సింగిల్ కోట్స్తో ఎండ్ చేసినా కానీ సేమ్ సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కోడ్తో స్టార్ట్ చేసామో దాంతోనే ఎండ్ చేయాలి. ఎదర్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. ఇప్పుడు ఈ సింగిల్ కోట్స్ లేదా డబుల్ కోట్స్ యూజ్ చేస్తే ఇంకో ప్రాబ్లం ఉంది. లెట్స్ అజ్యూమ్ మనం ఒక చిన్న సెంటెన్స్ రాద్దాం. లైక్ గ్రీటింగ్. ఇక్కడ నేను డబుల్ కోట్స్ మధ్యలో ఇట్స్ ఎ గుడ్ డే అని రాశాను. బట్ మధ్యలో ఒక సింగిల్ కోట్ ఉంది. బై మిస్టేక్ ఈ డబుల్ కోట్స్ ఎవరన్నా సింగిల్ కోట్స్గా మార్చారు. బై మిస్టేక్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు నేను ఈ పైథాన్ ఎడిటర్లో డబుల్ కోట్స్ని డిఫాల్ట్గా చేశాను. రియల్ టైంలో కోడ్ అనేది మనం ఒక్కలే రాయం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రాస్తారు. అంటే ఒక ప్రాజెక్ట్లో కొంతమంది ఉంటే కలిసి గ్రూప్గా రాస్తాం. సో మీరు డబుల్ కోట్స్ యూజ్ చేయొచ్చు, సమ్ అదర్ పర్సన్ సింగిల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. సో వాళ్ళు ఇదే ఫైల్ని
వాళ్ళ ప్రోగ్రామింగ్ ఎడిటర్లో డౌన్లోడ్ చేసుకొని సేవ్ బటన్ నొక్కారంటే డబుల్ కోట్స్ అన్ని సింగిల్ కోట్స్గా మారిపోతాయి. అలా మారినప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది. సో దీనికి ఫిక్స్ ఏంటి? ఇక్కడ సింగిల్ కోట్తో స్టార్ట్ చేసాం, సింగిల్ కోట్తో ఎండ్ చేసాం, బట్ మధ్యలో ఇంకో సింగిల్ కోట్ ఉండడం వల్ల మనకు ఎర్రర్ వస్తుంది. ఇలాంటి ఎర్రర్స్ రిపీట్ కాకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు యూస్ ఎస్కేప్ క్యారెక్టర్స్. ఈ ఎస్కేప్ క్యారెక్టర్ అనేది ఒక సింగిల్ కోట్ లేదా మనం ఏ క్యారెక్టర్ని అయితే మనం ఈ సింగిల్ కోట్స్ లేదా డబుల్ కోట్స్ మధ్యలో నుంచి సింటాక్స్ ఎర్రర్ రాకుండా చూడాలి అంటే / అనేది ఎంటర్ చేయాలి. అంటే మీ కీబోర్డ్ బటన్ మీద ఎంటర్ బటన్ పైన ఉండే సింబల్ ఇది. సో ఈ / క్యారెక్టర్ ఫాలోడ్ బై సింగిల్ క్యారెక్టర్. ఇప్పుడు సేవ్ చేసామంటే ఈ ఎర్రర్ అనేది డిసపియర్ అవుతుంది. సో దిస్ ఈస్ ది ప్రాపర్ వే. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో మీరు డబల్ కోట్స్ యూస్ చేసినా సింగిల్ కోట్స్ యూస్ చేసినా నో ప్రాబ్లం, మధ్యలో ఏమన్నా ఉండొచ్చు. ఇది ప్రాపర్ వే ఆఫ్ రైటింగ్ ఏ సెంటెన్స్. అంటే ఒక స్ట్రింగ్ని ప్రాపర్ వేగా డిఫైన్ చేయాలి అంటే యూజింగ్ /, సో దట్ ఫ్యూచర్లో మనకి ఏ ఇష్యూ రాకుండా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, పైథాన్ని సింగిల్ లైన్లో రాయాల్సిన అవసరం లేదు. లైక్ నేను ఇక్కడ డబల్ కోట్స్తో స్టార్ట్ చేశాను, డబల్ కోట్స్తో ఎండ్ చేశాను, కంటిన్యూస్గా రాయాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఇక్కడ నేను గ్రీటింగ్లో హలో, హౌ ఆర్ యూ అనేది డిఫరెంట్ లైన్లో రాశాను యూజింగ్ ఏ / అట్ ది ఎండ్. ఇప్పుడు ఈ గ్రీటింగ్ని ప్రింట్ చేసి చూద్దాం ఎలా ప్రింట్ అవుతుంది. వన్ మోర్ థింగ్, నేను ఇది డిఫైన్ చేసి సేవ్ చేశానంటే నాకు సింటాక్స్ ఎర్రర్స్ ఏం రాలేదు. సో ఇట్స్ ఎ వ్యాలిడ్ సింటాక్స్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. హలో, హౌ ఆర్ యూ. బట్ ఇక్కడ చిన్న అన్ఈవెన్గా ఉంది లైన్. ఇది హలోకి హౌకి మధ్యలో గ్యాప్ లేదు, సేమ్ హౌకి ఆర్కి మధ్యలో గ్యాప్ లేదు. ఎందుకంటే ఇక్కడ నేను డబుల్ కోట్స్కి ఓకి మధ్యలో గ్యాప్ ఇవ్వలేదు. సో సెంటెన్స్ డిఫైన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పేస్ కూడా కౌంట్ అవుతుంది. స్పేస్ కూడా ఒక స్ట్రింగ్ క్యారెక్టర్ లాగే పైథాన్ భావిస్తుంది. సో హలో స్పేస్ ఫాలోడ్ బై డబుల్ కోట్స్. సేమ్ హౌకి డబుల్ కోట్స్కి మధ్యలో గ్యాప్ ఉండాలి. నౌ మళ్ళీ రన్ చేసామంటే హలో, హౌ ఆర్ యూ. సో ఇది వన్ ఆఫ్ ది సింటాక్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ వే. పైథాన్లో మనం సపరేట్ లైన్స్లో ఒక సెంటెన్స్ని లేదా ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేయాలి అంటే లైక్ ఇలా బ్రేసెస్ యూస్ చేసి ఇక్కడ సేమ్. నౌ ఈ టైప్ ఆఫ్ సింటాక్స్లో నేను / ఇవ్వాల్సిన అవసరం లేదు. సేవ్ చేయగానే ఈ VS కోడ్ ఆటోమేటిక్గా సింటాక్స్ హైలైట్ చేసింది, మీన్స్ సింటాక్స్ సరి చేసుకునింది. ఇప్పుడు చూసారంటే సేమ్ థింగ్, హలో, హౌ ఆర్ యూ. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ వేస్. ఇవి ఎక్కడెక్కడ వాడతాము అనేది మన ప్రోగ్రామింగ్ టైప్లో, అంటే మనం ఏ ప్రోగ్రామ్ రాస్తున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మోస్ట్లీ మనం యూస్ చేసే పద్ధతి అయితే ఈ సింపుల్ వేస్, ఫ్రీక్వెంట్గా యూస్ చేసే పద్ధతి. నా కంకాటినేషన్ ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉంది స్ట్రింగ్స్లో. ఇదేం చేస్తుందంటే 2 స్ట్రింగ్స్ని కలుపుతుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, నాకు ఫుల్ నేమ్ కావాలి. సో ఫుల్ నేమ్ అనే ఇంకో వేరియబుల్ డిఫైన్ చేస్తాను. ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. స్ట్రింగ్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లస్ అంటే నార్మల్గా 1 + 1 2 అలా యాడ్ చేయదు. స్ట్రింగ్స్ అనేది కలుపుతుంది. 1 + 1 = 11 అవుతుంది. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. నా ఫుల్ నేమ్ని ప్రింట్ చేస్తాను. జాన్ డో. ఇక్కడ జాన్కి డోకి మధ్యలో గ్యాప్ లేదు. ఎందుకంటే ఫస్ట్ నేమ్లో ఏముంది జాన్, లాస్ట్ నేమ్లో
డో. సో డైరెక్ట్గా ఇది కలిపేసింది కానీ గ్యాప్ ఇవ్వలేదు. గ్యాప్ ఇవ్వాలంటే ఏం చేయాలి? సింపుల్గా మధ్యలో డబుల్ కోట్స్ లేదా సింగిల్ కోట్స్ ఇచ్చి కొంచెం ఫాంట్ తక్కువ చేస్తాను. యా, ఇప్పుడు చూసారంటే ఫస్ట్ నేమ్కి ప్లస్ యాడ్ చేసి ఇక్కడ 2 డబల్ కోట్స్ ఇచ్చాను. ఇందాక చెప్పినట్టు 2 డబల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ మధ్యలో ఒక స్పేస్ ఇచ్చినా కానీ అది ఒక స్ట్రింగ్తో సమానం. సో ఇక్కడ ఈ ఫస్ట్ నేమ్లో ఉన్న జాన్ని లాస్ట్ నేమ్లో ఉన్న డోకి మధ్యలో మనం స్పేస్ ఇచ్చి ఇంకో స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాం. నౌ సేవ్ చేసి ఈ ఫైల్ని రన్ చేశానంటే జాన్ డో. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్ కంకాటినేషన్. స్ట్రింగ్ కంకాటినేషన్లో చాలా పద్ధతులు ఉన్నాయి, అంటే చాలా రకాలుగా మనం యాడ్ చేయొచ్చు, కానీ ఇది చాలా బేసిక్ వర్షన్. అండ్ ఇది కరెక్ట్ పద్ధతి కూడా కాదు, ఎందుకంటే లెట్స్ అజ్యూమ్ నేను ఒక 10 వేరియబుల్స్ని యాడ్ చేయాలంటే మీరు 10 టైమ్స్ ఈ సింటాక్స్ని రాయాలి. చిన్న సెంటెన్స్ని మీరు ఫామ్ చేయాలి, 2 to 3 వేరియబుల్స్ని యాడ్ చేసేటప్పుడు ఇది కరెక్ట్గా ఉంటుంది, కానీ ఎక్కువ వేరియబుల్స్ని యాడ్ చేయాలంటే కంకాటినేట్ చేయాలంటే ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదు. సో కంకాటినేషన్లో ఉన్న ఇంకా చాలా రకాలు నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఫైనల్గా స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్, అంటే స్ట్రింగ్స్ని మనం డిస్ట్రాయ్ చేయలేం. వన్స్ ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసామంటే అంటిల్ ఆ వేరియబుల్ని మనం డిలీట్ చేసే వరకు ఈ వేరియబుల్లో ఈ జాన్ అనే డేటా లేదా లాస్ట్ నేమ్లో ఈ డో అనే డేటాని మనం డిలీట్ చేయలేం. సో స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఈ బేసిక్ సింటాక్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు స్ట్రింగ్స్ అనేది రియల్ టైంలో ఎలా యూస్ అవుతుంది, ఈ ఫుల్ నేమ్ కానీ ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ ఇవన్నీ అర్థమయ్యేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ ఓపెన్ ఏ బ్రౌజర్ అండ్ ఓపెన్ జీమెయిల్. జీమెయిల్ ఎందుకంటే చాలామంది ఫ్రీక్వెంట్గా వాడే ఈమెయిల్ సర్వీస్ ఇది. ఇప్పుడు ఈ జీమెయిల్లో క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసామంటే మనకి డిఫాల్ట్గా వచ్చే ఆప్షన్స్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ. సో ఫస్ట్ నేమ్ అనేది ఒక స్ట్రింగ్, లాస్ట్ నేమ్ అనేది ఒక స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ అనే వేరియబుల్ ఫస్ట్ నేమ్ అనేది ఈ ప్రోగ్రామ్ అంటే ఈ జీమెయిల్ రాసిన ప్రోగ్రాంలో కూడా వేరియబుల్ నేమ్ ఇలాగే డిఫైన్ చేసి ఉంటారు, లైక్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. అండ్ యూజర్ నేమ్, యూజర్ నేమ్లో మనం జనరల్గా నాట్ ఓన్లీ క్యారెక్టర్స్, ఒక్కొక్కసారి ఇయర్ కూడా ఇస్తాం, ఇయర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎనీథింగ్. డబల్ కోట్స్ మధ్యలో నాట్ ఓన్లీ క్యారెక్టర్స్, ఈవెన్ నేను ఒక నంబర్ ఇచ్చినా కానీ ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ స్ట్రింగ్. నాట్ ఓన్లీ నంబర్, నేను ఎనీ స్పెషల్ క్యారెక్టర్ ఇవ్వచ్చు. మీ కీబోర్డ్లో ఆల్మోస్ట్ ఎనీ క్యారెక్టర్ని డబల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్లో పెట్టామంటే పైథానే కాదు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా కానీ దాన్ని స్ట్రింగ్ లాగే చూస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ. సో స్ట్రింగ్స్ అనేవి ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ స్ట్రింగ్స్ని బాగా ప్రాక్టీస్ చేసామంటే ఆల్మోస్ట్ 10 to 20% ఆఫ్ ప్రోగ్రామింగ్ మీరు ఈజీగా చేయొచ్చు. కీప్ ప్రాక్టీసింగ్ ఆల్ దిస్ సింటాక్స్ అండ్ ఐ హోప్ యూ గాట్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. If you like this video, share with your friends and see you in the next one.